మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శి పట్టణంలో ఆదివారం మంత్రివర్యులు ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి సిద్ధారాఘవరావు, దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి కదిరిబాబురావుల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార ర్యాలీ రోడ్ షో కార్యక్రమం నిర్వహించబడింది. ర్యాలీ రోడ్ షో ప్రదర్శన గడియార స్తంభం సెంటర్కు చేరుకోగా తొలుత మంత్రివర్యులు సిద్ధారాఘవరావు ప్రసంగించారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి కదిరిబాబురావు ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ సిద్ధారాఘవరావు చేసిన అభివృద్ధి పనులపై ప్రశంసల జల్లు కురిపించారు. దర్శి టౌన్ లో ఏదైతే మన మంత్రి గారు రోడ్ షో ఏదైతే చేశారో నేను కూడా సారవణ పాల్గొని ఉండాల్సింది, లేట్ అయిపోయింది. ఈరోజు మేము తాళ్ళూరు మండలం పోయాము. వాళ్ళు కూడా ఎక్కడి పోయినా కథ లేకుండా అనూహ్యమైన స్పందన, అసలు అర్థం కావట్లేదు మాకు. ఎక్కడ పడినా రాఘారావు గారు అంటున్నారు. ఏ గ్రామంలో పడినా ఎక్కడ పడినా కూడా మేము ఆయన పేరు చెప్తేనే ఇప్పుడు మీరు ఏ విధంగా కేరింతలు కొట్టారో ఇది 10%, అక్కడ ఇంకా 100% కేరింతలు కొడుతున్నారు. అక్కడ ఆ విధంగా ఎక్కడ కదలలేదు. నేను, పాపారావు గారు, అదేవిధంగా సంజయ్ గారు, ఇంకా ఇక్కడికి వచ్చే సూర్య సుబ్బారావు గారు, మన మంత్రి గారు, ఇంతమంది అందరూ ఉన్నా కూడా మేము వారికి త్వరగా పోవాలని కూడా వదిలిపెట్టిన పరిస్థితిలోనే లేట్ అయిపోయింది. అందుకు క్షమించండి. మీకు తెలుసు, మన మంత్రి గారు చెప్పే ఉంటారు మీకు. అనుకోని సందర్భంలో అనూహ్యంగా నేను ఇక్కడికి ఎమ్మెల్యేగా రావాల్సి వచ్చింది. కనిగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కనిగిరిలో నేను, అక్కడ మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మన పార్టీ ఎక్స్ ఉన్నట్టు అతను పార్టీ అనుకోకుండా లాస్ట్ మూమెంట్ దాకా మన పార్టీలో ఉండి పార్టీని మోసం చేస్తూ లాస్ట్ లో పార్టీ మారినందువల్ల అప్పుడు మనకు అతనికి దీటైన వ్యక్తి ఎవరు అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి చేసిన తర్వాత మన ప్రకాశం జిల్లాలోనే ఒక సిద్ధారాఘవరావు తప్ప ఎవరు కూడా అతను ఓడించాలంటే ఆ శక్తి సామర్థ్యాలు మన సిద్ధారాఘవరావు గారికి ఉన్నాయి, మన మంత్రి గారికి ఉన్నాయి అనే ఉద్దేశంతో ఆయన్ను ఎంపీగా సెలెక్ట్ చేయడం జరిగింది. ఆయనకి ఇష్టం లేకపోయినా సరే ఆయన ఎంపీగా పంపించడం జరిగింది. ఆయన ఎంపీగా చేయడం జరిగింది. ఆ విధంగా ఆయన ఎంపీకి పోయినందువల్ల ఇక్కడ ఆ స్థానాన్ని కొన్ని సామాజిక వర్గ సమీకరణ దృష్ట్యా కదిరిబాబు అయితే బాగుంటుందని నన్ను కూడా దర్శికి పంపించడం జరిగింది. ఆ విషయాలన్నీ మీకు చాలా తక్కువ టైం, అందరినీ కలిసే పరిస్థితి లేదు. కేవలం 10 రోజులే. అంటే మన మంత్రి గారి కంటే ఆయన సొంత నియోజకవర్గం, ఆయనకి ఇక్కడ పరిస్థితులు తెలుసు. ఆయన ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ఆయన ఎప్పుడు వచ్చినా మీరు వెల్కమ్ చెబుతారు. నా పరిస్థితి అది కాదు. కేవలం 10 రోజులు ఎక్కడ తిరగాల, 144 గ్రామాలు, ఏ గ్రామంలో పోయినా కదలలేని పరిస్థితి. ఎందుకంటే తెలుగుదేశం మీద అటువంటి స్పందన ఉంది. ఎక్కడ పడినా ఆ స్పందన అంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి. ఎవరిని కలిసినా కలవకపోయినా ఇంకా టైం లేదు. కాబట్టి ఏదైతే మేము బాబురావు గారు ఈ లాస్ట్ మూమెంట్ లో వచ్చారు కాబట్టి మీకు కలవలేకపోదని చెప్పి, అది కాకుండా నాకు అదృష్టం ఏంటంటే నేను సిద్ధారాఘవరావు గారు ఉన్న దర్శి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నేనున్నా లేకుండా ఆయన పేరు మీద నేను 100% గా గెలుస్తున్నానని కూడా చెప్తున్నాను. మన సిద్ధారావు గారు కూడా రేపు ఎంపీ అవుతున్నారు, డిక్లేర్ అయిపోయింది. సిద్ధారావు గారు ఎంపీ అవుతున్నారు. సెంట్రల్ మినిస్టర్ అయితే మోడీ రావట్లేదట, ఇప్పుడే సర్వేలు చెప్తున్నాయి. మన సెంట్రల్ మినిస్టర్ మన సిద్ధారాఘవరావు గారు. మేము ఎమ్మెల్యేగా ఉంటాం, సిద్ధారాఘవ సెంట్రల్ మినిస్టర్ గా ఉంటారు. మీకు కావాల్సిన అభివృద్ధి ఇప్పుడే బ్రహ్మాండం చేశారు. ఇంకా అన్ని అభివృద్ధి. దయచేసి ఓట్లు మాత్రం బ్రహ్మాండంగా సాలిడ్ గా రేపు 11వ తేదీ ఒక్క ఓటు పోకుండా తెలుగుదేశం పార్టీ 2 సైకిల్ గుర్తులే జాగ్రత్తగా అన్ని గుర్తాలని కూడా మేము తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. జై హింద్, జై తెలుగుదేశం.